హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పట్లానే యావరేజ్గానే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటి అంటే, చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అవ్వచ్చు, వెనకటి జనరేషన్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. బట్ చాలామంది ఏం చేస్తుంటారంటే పొగరుగా ఉండటం, స్వార్థంగా బిహేవ్ చేయటం, లేదు అహంకారంగా మాట్లాడటం, అవతల వాళ్ళని తీసి పడేసినట్టు మాట్లాడటం, ఇలాంటి కొన్ని అక్కర్లేని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే 1% కూడా ఉండదు. ఏంటి అంటే మైనస్ జరుగుతుంది. మనం అనుకున్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. ఎందుకు అంటే మనకి 100 రూపాయలు ఉన్నా మనమే తింటాం, 1,00,000 రూపాయలు ఉన్నా మనమే తింటాం, 1,00,00,000 రూపాయలు ఉన్నా మనమే తింటాం, 100 కోట్లు ఉన్నా మనమే తింటాం. సో ఏమీ లేకపోయినా మనమే సఫర్ అవుతాం. అలాంటిది మనం ఎందుకు పొగరు, అహంకారం, స్వార్థం ఎందుకు చూపించాలి? అవసరం ఏముంది? మంచితనంగా 4 మాటలు మాట్లాడితే చుట్టుపక్కల అందరూ మంచిగా మాట్లాడతారు, అందరికీ మనసుకు దగ్గరగా ఉంటాం. అలా కాకుండా పొగరు, అహంకారాలు చూపిస్తూ వెళ్తే ఎవరు మాత్రం దగ్గరికి వస్తారు? ఎవ్వరూ రారు. ఎవరికి అంత అవసరం ఉంటుంది? మాటలు పడాల్సిన అవసరం, యువతల వాళ్ళ గొప్పలు వినాల్సిన అవసరం ఎవరికేంటి? ఉండదు కదా. సో కాబట్టి ఉన్నంతలో ఒబీడియంట్గా, ప్రేమగా, ఇష్టంగా, ఫ్రెండ్లీ నేచర్తో కలిసిమెలిసి కలిసిపోయే అట్మాస్ఫియర్ లాగా మనం ఉండాలి తప్ప వేరేగా పిచ్చి బిహేవియర్ చేసుకుంటూ, గొప్పలు పోతూ, పొగరు చూపిస్తూ, అహంకారాలు పోతే ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేసి బయట సొసైటీలో 1% కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేరు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినా మన ముందు ఒకలా ఉంటారు, అవతలికి వెళ్ళి ఇంకా 4 చెప్తారు. అది మనం నెగిటివ్ అయిపోతాం. సో మనకు అంత అక్కర్లేదు కదండి. మనం బతికే 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, మన ఆయుష్ ఎంత ఉంటే అంత బతుకుతాం. అన్ని రోజులు హ్యాపీగా అందరితో ప్రశాంతంగా నవ్విస్తూ బతకడం హ్యాపీ. ఇది రైట్ అని నా ఒపీనియన్. మీకు ఎస్ఆర్నో మీరే చెప్పాలి. థ్యాంక్ యూ.